నేను డాక్టర్ బి జగదీష్ నాయుడు, బెల్లంపల్లి జననీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా ఉంటున్నాను. ఈరోజు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చా లేదా అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ మన వాడుక భాషలో కీళ్ళవాతం అంటారు, కీళ్ళ నొప్పులు. దీనిలో జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, ఇంకా జ్వరం రావడం ఇవన్నీ ఉంటుంటాయి. ఇది దేనివల్ల వస్తుందంటే ఎక్కువగా జెనెటికల్గా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ డైట్, ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినడంతో, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడంతో, ఇలాంటి కారణాల వల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా వస్తుందంటే, మన బాడీలో ఏదైనా కొత్తగా ఫారెన్ సబ్స్టెన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీ తాలూకు బ్లడ్ దాంతో ఫైట్ చేస్తుంది. కానీ ఈ డిసీజ్లో మన జాయింట్ స్పేస్, కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉన్న దాంతో మన బ్లడ్ యాంటీగా ఫైట్ చేయడం వల్ల ఈ యాంటీబాడీస్ అనేవి ఆల్టర్డ్గా ఫైట్ చేస్తాయి. దీనివల్ల ఎక్కువగా జాయింట్ పెయిన్స్ బాగా రావడం, స్వెల్లింగ్స్ రావడం ఉంటుంది. ఇది మరీ ఎక్కువగా అయితే కంటి సమస్యలు, లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి. దీనికి ముందుగా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది నిర్ధారణ చేయించుకోవడానికి RA ఫ్యాక్టర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది చేయించుకోవడం వల్ల 80 నుంచి 90% ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నిజంగా ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. CBC, ESR ఇలాంటి టెస్టులు చేసుకోవడంతో ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఇది ఎక్కువగా 50 నుంచి 60 సంవత్సరాలు మగవాళ్ళకి, 30 నుంచి 50 సంవత్సరాలు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది. దీనికి మందులు DMRDs అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ రొమటాయిడ్ డ్రగ్స్ ఇచ్చుకుంటే పేషెంట్ బెటర్గా అవుతారు. ఇది జీవితకాలం ఉండే సమస్య. సో జీవితకాలం దీన్ని మందులు వాడుకోవాలి. దీన్ని పూర్తిగా నివారణ అంటే మందులు లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనిని ఏ రకంగా తగ్గించుకోవాలి అంటే, ఎక్కువగా కొలెస్ట్రాల్ డైట్ తినడం తగ్గించుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, డైలీ వాకింగ్ చేయడం, సలాడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తింటూ ఉంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది.